లకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించామని మాజీ మంత్రి నిజామాబాద్ జిల్లా బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో కనీసం 270కి పైగా కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నిజామాబాద్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాలులో మహిళా సంఘాల ప్రతినిధులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ రాజు కంది హనుమంతు ధాన్యం సేకరణ కొనుగోలు కేంద్రాల నిర్వహణపై మహిళా సంఘాలకు కీలక సూచనలు చేశారు. మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నలేని ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. కొత్తగా కొనుగోలు కేంద్రాలు కేటాయించబడిన మహిళా సంఘాల ప్రతినిధులకు ధాన్యం సేకరణ కేంద్రాల నిర్వహణపై సహకార సంఘాల బాధ్యులు సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ఐకేపీ మహిళలకు ఏదైతే కొనుగోలు కేంద్రాలు నియర్లీ మన దగ్గర 600 ఉంటే కేవలం 100 ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకా 200 పెంచాలని మరి మహిళా సంఘాలను పిలిచి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి వాళ్ళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పారు, అవన్నీ సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ కాబట్టి తప్పనిసరిగా కుంటాలకు 32 రూపీస్ కమిషన్ ఉంది కాబట్టి చేసుకుంటే బాగుంటుంది. నియర్లీ మనకు మన డిస్టిక్లో బహుశా 15 కోట్లు వస్తాయని చెప్తా ఉన్నారు కమిషన్. దాంట్లో లేడీస్ కూడా ఆడేవాళ్ళకి కూడా మరియు 7-8 కోట్లు వాళ్ళు తీసుకుంటే మనకు సంతోషం అనిపిస్తారు కాబట్టి అదేవిధంగా గత ప్రభుత్వాలు డాక్రా సంఘాలని నిర్లక్ష్యం చేసి ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ ఏం చేసిన తర్వాత దాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలని కోటీశ్వర్ల లక్షాధిపతుల వారి ఆ ఆలోచన భాగంగా మన డిస్టిక్లో 5 కాన్స్టిట్యూన్సీలలో 1460 కోట్లు ఇంట్రెస్ట్ లేకుండా మహిళా సంఘాలకు ఇచ్చి దానికి కావాల్సిన ఇంట్రెస్ట్ మనం బ్యాంకుకు 5 crores మంత్లీ చెల్లించుకుంటూ మరి మహిళల్ని బాగా చేయాలనే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. ఐకేపీ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అదేవిధంగా మన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మన పిల్లలకు స్కూల్ డ్రెస్సులు కానీ వంటలకు కానీ స్కూల్ డ్రెస్సులు కూడా బయట వాళ్ళతో. తెలంగాణ అసెంబ్లీ సమావేశం